ట్రైనింగ్ ప్రోగ్రాము అందరికీ తెలుసు. మనకు ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రోగ్రాము షెడ్యూలు అవన్నీ కూడా ఆర్పీలు చెప్తారు. ఈ 5 రోజుల షెడ్యూల్లో భాగంగా మనకు శిక్షణ ఇవ్వడానికి, శిక్షణ మీన్స్ మనలో ఉన్నటువంటి ఇంటరాక్టివ్ సంబంధించినటువంటి అక్కడ షెడ్యూల్ ఏదో దానిలో మనతో డిస్కషన్ చేస్తూ అవుట్పుట్ ఇవ్వడానికి ఆర్పీలుగా వివరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను మొదటగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనకు షెడ్యూల్ ప్రకారంగా 5 days 9 to 5 ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ రిజిస్ట్రేషన్ అంటే సిగ్నేచర్ తీసుకోవడము, ఆన్లైన్ రిజిస్ట్రేషను, యాప్లో ఇవన్నీ ఉన్నాయి. యాప్ కూడా ఇంతకుముందు సరిగా ఓపెన్ కాలేదు. ఎవరు రూమ్ల కాలం పోయినాక మళ్ళీ ఆర్పీలు చెప్తారు. దానికి సంబంధించింది రిజిస్ట్రేషను, తర్వాత ఫిజికల్గా సంతకాలు ఒకటి ఉంటుంది. రెండవది మనకు మాడ్యూల్ ఒకటి, తర్వాత నోట్బుక్, పెన్ను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు షెడ్యూల్ ప్రకారంగా దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మనం ప్రైమరీకి ప్రయారిటీ ఇచ్చి ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఉన్న దాంట్లో మండల్ హెడ్ క్వార్టరు అకామిడేషను ఉన్న దాంట్లో మనది బాగానే ఉంటుంది. వాటర్ కానీ ఈత కానీ ఇబ్బంది ఏం లేదు. 5 రోజులు చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా కార్యక్రమాన్ని కొనసాగిద్దామని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఒక 1 yearగా అందరం కలిసి పనిచేస్తున్నాం. అందుకంటే ముందు ఒక 2 yearsగా కలిసి పనిచేస్తున్నాం. అందరి మధ్యన ఆత్మీయత ఏర్పడింది, స్నేహం ఏర్పడ్డది. కాబట్టి 5 days బర్డెన్ అనుకోకుండా చాలా ఇష్టంతో ఎంజాయ్ఫుల్గా, జాయ్ఫుల్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న నా పరిధిలో సౌకర్యాలకు సంబంధించింది ఏది ఉన్నా నా పరిధిలో చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. ₹1 ఎక్కువ పెట్టడానికైనా రెడీగా ఉన్నాను. దయచేసి అందరూ కూడా పరస్పరం కోఆపరేట్ చేస్తూ మంచి కొంత అవుట్పుట్ తోటి ఇక్కడ వచ్చి ఒక 10 నిమిషాలు కొత్తగా తెలుసుకున్నా సరిపోతుంది. అది ఫీల్డ్ మీదకి ఉపయోగపడాలి. దాని షెడ్యూలు, ఏజెండా ఇవన్నీ కూడా రూమ్ డివైడ్ అయినాక చెప్తారు. దయచేసి ఆర్పీలకు కానీ, కోర్సు డైరెక్టర్ నాకు కానీ పూర్తి స్థాయిలో మీరు సహకరించాలి. ఎలాంటి ఉన్నా డైలీ మాట్లాడుకుందాం. ఎవరైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా సెట్ చేసుకుందాం. కాబట్టి మధ్యన అకాడమిక్ సంబంధించింది కావచ్చు, అడ్మిషన్ సంబంధించింది కావచ్చు, నేను మొత్తం 5 రోజులు ఇక్కడ మీతోనే ఉంటాను. నేను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అనివార్యంగా ఎంబీఓ వచ్చింది కాబట్టి ప్రైమరీ, ఎందుకంటే నా సర్వీస్ అంతా కూడా హై స్కూల్లో చేసుకుంటూ పోయింది. ప్రైమరీలో కూడా ఇంకా కొంత పెద్దగా సబ్జెక్ట్ పరంగా కూడా నాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, కానీ తెలుసుకోవాలనే ఆలోచనతో నాకు కూడా ఉంది. మీతో పాటు నేను కూడా కూర్చుంటాను, విషయం తెలుసుకుందాం. సార్ చెప్పినట్టు మన జిల్లాలో ముఖ్యంగా మన మండలంలో కూడా ఏమో గారు మొదటి నుండి కోరుకునేది కూడా అదే. తను కూడా ఒక సాఫ్ట్ నేచర్లో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని కొంత పరిధిలో తన 100% అమలు చేయరు, కానీ తను కూడా మనకు సహకరిస్తున్నారు. స్ట్రెంథెన్ చేసుకోవాలి, స్ట్రెంత్ని పెంచుకోవాలనే ఆలోచన అనేది మన మండలంలో అందరూ కూడా కొంచెం ఎక్కువ తక్కువగా వేసవి కాలంలోనైనా సెలవుల ముందైనా సంఖ్యను పెంచుకోవడానికి బడిపాట కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. కానీ ఈ 10-15 రోజులు చాలా క్రూషియల్. మనం 2 సార్లు 3 సార్లు తిరిగి వచ్చిన మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఆ విధంగా మోటివేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం స్ట్రెంత్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా సహకరిస్తే విద్యాపరంగా కూడా మన మండలం మీద పెద్దగా కాంప్లైంట్స్ ఏం లేవు. జిల్లా పరంగా మన వీలైనంత మేరకు, శక్తి మేరకు మీ అందరి సహకారంతో మనం ఎంఆర్సీలో కొంత సిబ్బంది పరంగా ఇబ్బంది పడుతూ మనం ఎక్కడెప్పుడు పూర్తి చేసుకుంటున్నాం. ఇంకా విషయాలు మధ్యన సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతాను. కాబట్టి ఈ డైలీ సెషన్కి సంబంధించింది షెడ్యూల్ అన్నీ కూడా మిత్రులు చెప్తారు. దాని పరంగా చేద్దాం. టైం అయితే ఇంపార్టెంట్ సార్, దయచేసి టైం ఫంక్షన్ ఇంపార్టెంట్. మనము ఈరోజు కూడా మనకు కొద్దిగా లేట్గానే ఎంటర్ అయినాం. కొంతమంది మిత్రులు చాలా ముందుగా వచ్చారు. దయచేసి ఆర్పీ మిత్రులు కూడా చాలా ముందు ఉండాలి. మనము రోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని నెక్స్ట్ డే సంబంధించి కూడా ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళు వచ్చేటప్పుడు మనం రెడీగా ఉంటే వాళ్ళు కూడా టైం రావడానికి ఆస్కారం ఉంటుంది. టైం ఎందుకంటే మార్నింగ్ ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది, ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆన్లైన్ అటెండెన్స్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ పేజ్లో మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీషు హై స్కూల్కి అయినాయి. చాలా అటెండెన్స్ దాదాపు 1 తప్ప
అనివార్య పరిస్థితిలో హెల్త్ పరంగా నెక్స్ట్ స్పెల్కి వస్తామనేటువంటి పర్మిషన్ తోటి తప్ప మిగతా వాళ్ళు కూడా అందరూ అటెండ్ అవుతున్నారు. ఎక్సెప్షనల్ కేసు తప్ప, అది విత్ డివో పర్మిషన్ తోటి తప్ప వేరే మన పరిధిలో ఏముండదు. కాబట్టి అటెండెన్స్ ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక మీ నుండి కూడా సజెషన్స్, సూచనస్, ఇంటరాక్షన్స్ ఒక పాజిటివ్ మెథడ్లో ఉండాలి, పాజిటివ్ వేలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, అక్కడ ఉన్న తక్కువేం కాదు. ఒకరికొకరు షేర్ చేసుకొని డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకొని అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ మిగతా విషయాలు మీకు తెలియదు కాదు. కాబట్టి వీలైనంత మేరకు ఇబ్బంది కాకుండా కలిసి ఏర్పాటు చేసుకుందాం. మంచిగా 5 డేస్ని ఖచ్చితంగా డిఓ గారు ఈరోజు వచ్చేది ఉంటే ఈరోజు రాలేదని చెప్పాడు. ఒకరోజు వస్తారు, సార్ వస్తారు, స్టేట్ అబ్జర్వర్ వస్తారు, ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు రోజు ఈవినింగ్ 6:30కి జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు మాట్లాడతారు. 1.5 గంట పైన తీసుకుని 6:30 స్టార్ట్ అయితే 8:30 దాకా జూమ్ మీటింగ్ అవుతుంది. తను చాలా సీరియస్గానే తీసుకుంటాడు. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా ఉంటుంది. సరే ఎవరు ఉన్నా లేకున్నా ఆఫీషియల్స్ విజిట్ చేస్తారు. మనది రోడ్ సైడ్ ఉంది కాబట్టి ఎవరికి కూడా నాకు ఇబ్బంది కలగకుండా అందరు కూడా టైం ఫంక్షనాలిటీ, బ్రేక్ టైం అంటే బ్రేక్ టైం మన టైంకి రావడం, లంచ్ టైం అంటే లంచ్ తర్వాత టైంకి రావడం, ఈవినింగ్ టైం వరకు 5 డేస్ మనం ఎట్లున్నా పనిచేస్తున్నాం, స్కూల్ ఎట్లా పనిచేస్తాం, ఇక్కడ కూడా అదేవిధంగా పూర్తి స్థాయిలో సహకరిస్తూ వల్గొండ ట్రైనింగ్ సెంటర్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుందనేటువంటి మెసేజ్ని మనం జిల్లా యంత్రాంగానికి స్టేట్ ఎస్సీఆర్టీ అబ్జర్వర్ కూడా వస్తారు, వారికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. అది మీ మీదనే ఉంది. పూర్తి స్థాయిలో సహకరిస్తారని తెలియజేస్తూ ఈ 5 రోజులు విజయవంతంగా ముగించుకుందామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. సంబంధించినటువంటి ఒక 2 అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఒకటి, సెషన్స్ బాగా నడుస్తున్నాయి, అందరు కూడా సైలెంట్గా వింటున్నారు, ఎఫెక్టివ్గా నడుస్తున్నాయి అనుకుంటున్నా నేను. ఈరోజు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టికి, ఆర్పీల దృష్టికి తీసుకురండి. దాన్ని సవరించుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మన పరిధిలో ఉన్నాయని చెప్పాను. రెండవది, టైం పంక్చువాలిటీ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా టైం అయితే ఫాలో కావాలి సార్. నేను అక్కడ కాంప్రమైజ్ గాను. మనకున్న షెడ్యూల్ ప్రకారము 9 to 5 అది ఉండాలి. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ రోజు కాబట్టి యాప్ బిజీ ఉండడమో ఇంకేదో ఉండడమో ఓపెన్ కాకపోవచ్చు, కానీ అది రేపటి నుండి అట్లా అవుతుంది. అది అయినా కాకుండా సేమ్ ప్రాబ్లం ఉన్న మనకు అబ్జర్వర్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ టైంలో మనకు ఉన్నటువంటి షెడ్యూల్ టైంలో మనం ప్రారంభించుకోలేకపోతే అబ్జర్వర్ వచ్చినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. నా మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్ అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి టైం పంక్చువాలిటీ ఒకటి పాటించండి. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 2-3 డిఓ గారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి మన అఫీషియల్స్ ఒక సీసీఐ రూల్స్ను పాటించాలి. ఎవరు ఆజమాయిషి కాదు. నేను ఉదయమే చెప్పాను, 5 రోజులు చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఒకరము పనిచేద్దాం, ట్రైనింగ్ని ముందుకు తీసుకుపోదామని. నేను అధికారిని మీరేదో అనేటువంటి ఉద్దేశము ఉండొద్దని కూడా చెప్పాను. ఆ స్థితి కూడా రానియొద్దు దయచేసి. సీసీఐ రూల్స్ ప్రకారము ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేయాలి. కోర్సు డైరెక్టర్గా నా విధి నేను నిర్వహించాలి, ఆర్పీలుగా వాళ్ళ విధాలు నిర్వహించాలి, టీచర్స్గా మన బాధ్యత మనకు ఉండాలి. వీళ్ళు ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి దయచేసి దాన్ని ఫాలో కావాల్సిందిగా నేను కోరుతాను. ఫాలో అవుతున్నారు, అయినా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నా. అదొకటి. ఇంకొకటి, సెల్ ఫోన్స్. సరే, ఈరోజు ఫస్ట్ రోజు మనకు యాప్ ఓపెన్ కాలేదు, రిజిస్ట్రేషన్ ఇబ్బంది ఉంది, మధ్యన క్లాస్ అవుతుంటే కూడా సెల్ ఫోన్లు చాలామంది చూస్తున్నారు. అబ్జర్వ్ చేశాను, పేర్లు కూడా చెప్పగలను నేను. కానీ రేపటి నుండి ఆ పరిస్థితి రానియొద్దు దయచేసి. ఇన్వాల్వ్మెంట్ కావాలి, విషయం తెలుసుకోవాలి. నేను ఉదయం చెప్పాను, 10 చెప్తే అలా మనకు 2 ఉపయోగపడ్డా చాలు నా ఉద్దేశంలో. ట్రైనింగ్లో ఒక క్లాసు, ఒక టీచరు, ఒక ఆర్పీ ఒక క్లాస్ చెప్పిండంటే ఆ క్లాస్లో ఒక 2-3 అంశాలు ఉపయోగపడ్డా అది ఎంతో భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, చెప్పేటోళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగియాలి. కాబట్టి ఆ సెల్ ఫోన్స్ అవి కూడా ఒకటి తగ్గించుకుంటే రేపు సైలెంట్ మోడ్లో పెట్టుకొని బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ పెట్టుకోవాలి. ఎవరన్నా అబ్జర్వర్ సడన్గా వచ్చినప్పుడు సెల్ ఫోన్లు, మనకి ఇక్కడ క్లాస్ అవుతుంది, సెల్ ఫోన్లే తలబెట్టి
చూడనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అది మంచిది కాదు. అదే మనం క్లాసులో ఉండి పిల్లవాడు ఆ విధంగా చేస్తే మనం ఎంత ఇబ్బంది పడతామో ఆలోచించుకోవాలి. అదొకటి చూడండి. మనకు మధ్యన గడుకోసారి బయటికి పోవడము, ఎసెన్షియాలిటీ ఈజ్ డిఫరెంట్. కావాలని పోకుండా బ్రేక్స్ ఉన్నాయి మనకు. కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయితే మధ్యన ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళ ఇన్వాల్వ్ అయితే మనకు ఉన్నటువంటి అలసట కూడా పోతుంది. కాబట్టి ఆహ్లాదకరంగా నిర్వహించుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా. కాబట్టి దానికి మంచిగానే జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకా అందరూ కూడా 100% ఇన్వాల్వ్మెంట్ ఉండి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే విధంగా సహకరించవలసిందిగా ఆర్పీలకు సహకరించాలి, మీరు సహకరించుకోవాలి. అందరం పరస్పరం సహకరించుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.